మూసీ నది ప్రక్షాళన మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. మూసీ రివర్ బెడ్లో నిర్మాణాల లెక్కల్ని ప్రకటించింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో మొత్తం 2166 నిర్మాణాలను గుర్తించింది ప్రభుత్వం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో మూసీ రివర్ బెడ్లోనే నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించింది ప్రభుత్వం. హైదరాబాద్లో 1595, మేడ్చల్ 239, రంగారెడ్డిలో 332 నిర్మాణాల గురించి గుర్తించగా త్వరలోనే హైడ్రా ఆధ్వర్యంలో వీటిని ప్రభుత్వం కూల్చివేయనుంది. మరోవైపు మూసీ నిర్వాసితుల్ని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. బాధితుల వివరాల్ని హైడ్రా, రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మూసీ నది ప్రాంతంలో రీసర్వే చేస్తున్నారు అధికారులు. గతంలో మూసీ పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు, నదీ గర్భంలోని అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి 3 జిల్లాల కలెక్టర్లు నివేదిక సమర్పించారు. వాటి ఆధారంగా నిర్మాణాలను గుర్తించారు. నదీ గర్భంలోనూ పెద్ద ఎత్తున నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. అయితే వీటి తొలగిస్తే ఏళ్ల తరబడి నివసిస్తున్న నిరుపేదలు తీవ్రంగా నష్టపోతారని ప్రభుత్వం గుర్తించింది. వారిని ఖాళీ చేయించుకుంటే ముందే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 3 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో రీసర్వేలు జరుగుతున్నాయి. సర్వేల ఆధారంగా నిర్వాసితుల్లో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయించనుంది. హైడ్రా బుల్డోజర్లు మూసీ నది దిశగా బయలుదేరుతున్నాయి. మూసీ రివర్ బెడ్ లోపల ఒడ్డున ఉన్న ఆక్రమణల్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. మూసీ ప్రక్షాళనకు సిద్ధమైన ప్రభుత్వం అక్కడ ఆక్రమణలు తొలగించేందుకు మార్కింగ్ ప్రారంభించింది. గ్రేటర్ సిటీలో ప్రవహిస్తున్న మూసీ 3 జిల్లాల పరిధిలోకి వస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ మూసీ నది నుంచి అందిస్తారు. మూసీ నది ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతుంది. సో వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో వెలిసినటువంటి ఈ మూసీ నది వికారాబాద్, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. సుమారు 267 కిలోమీటర్లు ప్రవహిస్తున్నటువంటి ఈ మూసీ నది ప్రక్షాళనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. సో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో సో ఈ యొక్క మూసీ నదిని కబ్జా చేసి నిర్మించుకునే నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా తొలగించడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే కొన్ని నిర్మాణాలను కూడా ప్రభుత్వం గుర్తించింది. సో మొత్తం ఇటు హిమేత్ నగర్, గండిపేట నుంచి మొదలుకొని ఇటు తూర్పు వైపున ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వరకు దాదాపు 57 కిలోమీటర్ల మేర కూడా ఈ హైదరాబాద్లో ఈ మూసీ నది ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ మూసీ నది ఈ పరివాహక ప్రాంతం ఉంది ఏదైతే ఉందో సో మొత్తం కూడా ఇక్కడ 3 జిల్లాల్లో కలిపి మొత్తం ఈ 2166 రివర్ బెడ్లు ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. సో ఈ నిర్వాసితులను తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో హైదరాబాద్ జిల్లాలో 1595, అలాగే రంగారెడ్డి జిల్లాలో 332, మల్కాజ్గిరి జిల్లాలో 293 ఇండ్లను రివర్ బెడ్లో ఉన్నట్టు గుర్తించారు. 2 లేదా 3 రోజుల్లో మొదటగా రివర్ బెడ్లో ఉన్నటువంటిని వారిని తరలిస్తామని చెప్పి అధికారులు కూడా నిర్ణయించారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఇండ్లకు మార్కు కూడా చేస్తారు. సో వీరందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లలోకి షిఫ్ట్ చేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి. దీనివల్ల ఇటు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు యాదాద్రి జిల్లాలో కొన్ని పంట పొలాలకు కూడా అంటే కొన్ని చెరువుల ద్వారా కొన్ని పంట పొలాలకు కూడా ఈ యొక్క నీళ్లు వెళ్తూ ఉన్న పరిస్థితి. సో వరి పంట సాగు చేసినా కూడా దాన్ని ఆహారంగా తీసుకునే పరిస్థితి లేదు. సో మూసీ సమీపాన ఉన్నటువంటి చెరువుల్లో కూడా చేపలు కూడా మృత్యువాత పడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో మొత్తం ఇటు ఈ యొక్క మూసీ ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. సో గతంలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పి చాలా కార్యక్రమాలు కూడా చేశాయి. కానీ ఆ కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేనటువంటి పరిస్థితి. సో మరి ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి చెప్తా ఉంది. ఇప్పటికే హైడ్రాను వేసింది. సో హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో చెరువులలో అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని తొలగిస్తున్నారు. అయితే ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున మూసీ నది ఆక్రమణకు ఒకవైపు రసాయనాలతో మొత్తం కూడా దుర్గంధంగా మారినటువంటి ఈ మూసీ నది ఒకవైపు కొంత అక్రమ నిర్మాణాలతో కూడా కొంత కబ్జాకు గురైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొన్ని ఇండ్లను తొలగించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఈ మూసీ ప్రక్షాళన అనేటువంటిది ఈ ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ మూసీ ప్రక్షాళన సాధ్యం అవుతుందా
లేదా మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కార్యరూపం దాల్చుతాయా లేదా అనేటువంటిది ఒక ఆసక్తితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో ఇంగ్లీష్ రవితో కరిస్మాన్ దిలీప్, సాక్ న్యూస్, హైదరాబాద్.